సమయంలో మరి ప్రభు యొక్క సన్నిధిలో వ్యక్తిగతంగా మనం ప్రభువుని ఆరాధన చేయకమునుపు ఆరాధనలో ప్రవేశించి ప్రభువుని మహిమపరిచి వాక్య వెలుగులో ప్రభువుని కనపరచకమునుపు వాక్యానుసారంగా మనం ప్రభువుని ఆరాధించడం కొరకై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను నేను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, బైబిల్లో మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇక మీదట జరగవలసిన వాటిని కనపరిచేదను. తర్వాత ఇక్కడికి ఎక్కి రమ్ము, మాట్లాడిన వాడు సెలవిస్తున్న మాటలు చూస్తున్నాం. ఇంతకుముందే చెప్పబడినట్లు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం అంతా కూడా సంఘం ఎత్తబాటు గురించి చూపిస్తుంది. సో ఎవరు ఎత్తబడుతున్నారంటే దానికి కూడా సంఘం ఎత్తబాటు వివరణ కూడా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు మనం చదువుతూ వచ్చాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కానీ ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం ఎత్తబాటు గురించి ఉంది. ఎలా ఎత్తబడుతుంది అన్నది ప్రకటన గ్రంథం అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే 15, 16, 17 వచనాల్లో సంఘం ఎత్తబడే విధానం కనపడుతూ వస్తుంది. సో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం ఎత్తబాటు కనపడుతుంది. ఎలా సంఘం ఎత్తబడుతుంది, ఏ కోణంలో ఎత్తబడుతుంది అన్నది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సంఘం ఎత్తబడుట ఏంటండి, సంఘం ఎత్తబడే విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టే సంఘం ఎత్తబడుతుంది. ఎవరు ఎత్తబడుతున్నారు సంఘముగా అని అంటే, మొట్టమొదటిగా మరణము కాని నిద్రలో ఉన్నవారు ఎత్తబడుతున్నారని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రెండో కోణం ఏంటి, సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, సజీవులే ఇప్పటికే మరణం కాని నిద్రలో ఉండే వరకు ఒక 5 వారాలు మనం చూస్తూ వచ్చాం. ఇక రెండో కోణం ఏంటి, సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారని మనం చూస్తూ వచ్చాం. సో సజీవులు గురించి, జీవం కలిగిన వారి గురించి ఇప్పుడు దాదాపు 10-11 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు 12వ వారం అనుకుంటే బహుశా ఈరోజు కూడా మనం చూసేటటువంటి మాట ఏంటంటే, సజీవులే కానీ జీవం కలిగిన వారు సంఘముగా ఎత్తబడుతున్నారు. సో సజీవులే జీవం కలిగిన వారి గురించి చూసినట్టే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనం. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఎవరైతే నీతితో కూడిన కృపను అనుసరిస్తూ వస్తారో, ఎవరైతే నీతి కలిగిన వారై దేవుని కృపని లేదా నీతిని ఆయన కృపని ఎవరైతే అనుసరిస్తూ వస్తారో వారు జీవాన్ని పొందుకునే వారు ఉంటారు. ఎప్పుడైతే వారిలో జీవం ఉంటుందో వాళ్ళు సంఘముగా ఎత్తబడతారు. అదే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం నీతిని కృపను అనుసరించేవారు ఉంటే, అర్థమవుతుందండి, నీతిని కృపను అనుసరించేవారు ఉంటే సంఘముగా మనం ఎత్తబడుతున్నాం. ఎందుకంటే నీతిని కృపను అనుసరించే వారిలో జీవం ఉంటుంది. ఆ జీవం మనం ఉండటం ద్వారా, అది క్రీస్తు యేసు యొక్క జీవం కాబట్టి ఆ జీవం మనలో ఉండటం ద్వారా మనం సంఘంగా ఎత్తబడుతూ వస్తున్నాం. సరే, ఇది మనం గమనిస్తున్న మాట. అయితే ఇప్పుడు చూసే మాట ఏంటంటే, దేవుని కృప రకంగా నీతిని గురించి అనుసరించేవాడు, తర్వాత దేవుని కృపని అనుసరించేవాడు. ఈరోజు దేవుని కృప గురించి చూద్దాం. దేవుని కృపని అనుసరించేవారు జీవాన్ని పొందుదురు. ఏం పొందుకుంటారు, క్షమించండి, జీవాన్ని పొందును. కానీ జీవాన్ని పొందుకునేవారు అనుకుంటున్నారు. ఎవరంటే దేవుని కృపను అనుసరించేవారు. సో దేవుని కృప ఒకప్పుడు మనకు తెలియదు, లేదా దేవుని కృపను ఒకప్పుడు మనం పొందుకోలేని స్థితిలో ఉంటూ వచ్చాం. ఒకప్పుడు దేవుని కృపను మనం కలిగి ఉండని స్థితిలో ఉంటూ వచ్చాం. ఒకప్పుడు దేవుని కృపని
ఒకప్పుడు దేవుని కృపను మనం వ్యర్థంగా విడిచిపెట్టిన వారు ఉంటూ వచ్చాం. ఒకప్పుడు దేవుని కృపను విసర్జించిన వారు ఉంటూ వచ్చాం. ఎంతో శ్రేష్టకరమైన దేవుని కృప, ఎంతో ఉన్నతమైన దేవుని కృప, ఎంతో శ్రేష్టకరమైనటువంటి మన జీవితాలకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దేవుని కృపని మనం ఒకప్పుడు కాదనుకుంటూ వచ్చిన వారు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన యొక్క పునరుద్ధానం ద్వారా దేవుని యొక్క సంపూర్ణమైన కృప మన జీవితాల్లో కుమ్మరించబడుతూ వచ్చింది. ఏం చేయబడుతూ వచ్చిందండి? కుమ్మరించబడుతూ వచ్చింది. ఎప్పుడైతే మనం దేవుని కృపను పొందుకుని ఆ దేవుని కృపను కలిగి జీవిస్తూ వచ్చామో, ఆ దేవుని కృప మనకు ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆ దేవుని కృప మన జీవితాల్లోకి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే, ఆ దేవుని కృప మన జీవితాల్లోకి వచ్చింది, మంచిదే. ఆ దేవుని కృప మన జీవితంలోకి వచ్చింది. మన జీవితంలోకి ఆ దేవుని కృప రావటం ద్వారా ఎలా వచ్చింది? కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా, యేసు ప్రభువు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా ఆ దేవుని కృప మన హృదయంలో కుమ్మరించబడింది. సో దేవుని కృప మన హృదయాల్లోకి రావటం ద్వారా మనకు జరిగిన మేలేంటి అర్థమవుతుందండి? దేవుని యొక్క కృప కలువరి శిలువ యొక్క త్యాగం ద్వారా మన జీవితాల్లోకి కుమ్మరించబడటం ద్వారా మనకు జరిగిన మేలు ఒక 7 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొట్టమొదటి మన ధ్యానించమునకు ప్రభు నడిపింపు చిన్న ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాట వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. నేను బలహీనుడి, నిష్ప్రయోజకమైన వాడిని అయినప్పుడు ప్రభువా నీ కృప చేతనే నిలబడుతుంటే సాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని ఈ వర్తమానం ధ్యానిస్తుండగా మీకు మహిమ తెచ్చుకోమని తండ్రి, ఆరాధన వర్తమానం ద్వారా మీ కృప ఎంత విలువైనదో ఆ కృప కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా మా జీవితంలో కుమ్మరించబడింది. కుమ్మరించబడినటువంటి ఆ యొక్క కృప ద్వారా మా జీవితాలకి ప్రభు ఏం మేలు చేయబడుతూ వచ్చినాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోబోతున్న సాయం చేయండి. మరొకసారి ప్రభు వాక్యం ధ్యానిస్తాను. నేనైతే యోగ్యుని కాదు, అల్పుని, అయోగ్యమైన వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్ను నా కన్ను ప్రత్యేకంగా నీ వైపు వీక్షిస్తుండగా తండ్రి నీవే నీ కృపచేతనని బలపరిచి మహిమ పొందమని, నీ వాక్య వెలుగులో మా జీవితాలు సరి చేసి మహిమ పొందమని తండ్రి, మీ వాక్యానుసారం జీవించే వారిగా స్థిరపరచమని, ఈ వాక్యం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని దేవా, మేము ఎట్లా ఆరాధించాలి వాక్య పెరుగులో కూడా మాకు బయలుపరచమని, యేసు ప్రభు కనబడిగల దుష్టుని కార్యం లయపరచమని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని కృప ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరైతే దేవుని కృపను అనుసరిస్తారో వారిలో జీవం ఉంటుంది, క్రీస్తు యేసు యొక్క జీవం ఉంటుంది. ఆ జీవం మనలోకి ఎలా వచ్చిందంటే ఆ కలువరి శిలువ యొక్క త్యాగము ద్వారా, ఆ కలువరి శిలువ యొక్క త్యాగం ద్వారా మన జీవితాల్లో ఆ కృప కుమ్మరించబడటం ద్వారా, ఆ కృప మన జీవితాల్లో కుమ్మరించబడటం ద్వారా, ఆ కృప ఉండటం ద్వారా మనలో జీవం ఉంటుంది. అర్థమవుతుందండి? ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరి శిలువ యొక్క త్యాగము ద్వారా దేవుని కృపను వ్యర్థం చేసుకుంటూ, దేవుని కృపను నిరార్థకం చేసుకుంటూ, దేవుని కృపని త్రోసివేసి దేవుని కృపకు దూరం అయిపోయిన మనం, అసలు దేవుని కృపను ఎరగని స్థితిలో ఉన్న మనకి కలువరి శిలువ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరి శిలువకి ఎక్కడం ద్వారా దేవుని కృపను కాదనుకున్న మన జీవితాల్లో ఆ దేవుని కృప సమృద్ధిగా కుమ్మరించబడి, ఆ దేవుని కృప సమృద్ధిగా కుమ్మరించబడటం ద్వారా, ఆ దేవుని కృపను అనుసరించడం ద్వారా మన జీవితాల్లో జీవం ఉంటుంది. ఈ జీవం కలిగిన వారిపై ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు దేవుని కృపను అనుసరించిన మనలో జీవం ఉంది కాబట్టి ఓ రోజు పరలోకానికి ప్రభు రాజ్యంలో మనం కొనుక్కోబడే వారికి ఉంటాం, సంఘంగా ఎత్తబడతాం. సరే, దేవుని కృప అంటే ఆ కలువరి శిలువ యొక్క త్యాగం ద్వారా, ఆ కలువరి శిలువ యొక్క త్యాగం ద్వారా మన జీవితాల్లో కుమ్మరించబడిన, మన హృదయాల్లో కుమ్మరించబడిన దేవుని కృపను గురించి ఒక 7 విషయాలు మనం చూద్దాం. దాంట్లో మొదటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటి మాట నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 13వ వచనం. నేను చదువుతా చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం.
నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. ఇక్కడ ఏ కృప అయితే మన హృదయాల్లో కుమ్మరించబడిందో ఆ కృప మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా మన జీవితంలో మనలో మన ఆత్మీయ జీవితంలో జీవం ఉంది, క్రీస్తు యేసు యొక్క జీవం. సో మన హృదయాల్లో కుమ్మరించబడినటువంటి దేవుని కృప, ఆ కలువశిల యొక్క త్యాగం ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడినటువంటి దేవుని కృపను మనం చూస్తూ వస్తున్నాం. ఆ దేవుని కృప మన హృదయాల్లో కుమ్మరించబడటం ద్వారా మన జీవితంలో జరిగినవి ఏంటి కదా, మనకు జరిగిన మేలులు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. మనకు జరిగిన మేలులు ఏంటి? కాడకమ్మ వచ్చిందే, ఇప్పుడు కూర్చో. కాబట్టి మన జీవితంలో అంటే దేవుని కృప మన జీవితంలో కుమ్మరించబడటం ద్వారా, ఆయన యొక్క జీవం మనలోకి రావడం ద్వారా మన జీవితంలో జరిగినవి ఏంటంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. మనకు జరిగిన మేలు. దాంట్లో మొదటి మేలు ఏంటంటే ఇక్కడ అంటాడు, నీ కృప చేత తోడుకొని పోతివి. ఏమైనా పడుతూ వచ్చిందండి? నీ కృప చేత తోడుకొని పోతివి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని కృప చేత మనం తోడుకొని పోబడిన వారు కూడా. ఎక్కడి నుంచి తోడుకొని పోబడుతూ వచ్చాము అని అంటే రండి, నిర్గమాకాండం 14:31 వచనంలో, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిన గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. అక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఐగుప్తిలో నుండి దేవుడు తన ప్రజలైన వారిని ఆ బానిసత్వం నుండి, ఆ బానిసత్వ జీవితాన్ని, ఆ బానిసత్వ బ్రతుకుని, ఆ బానిసత్వంలో జీవిస్తున్నటువంటి ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడిపించడానికి తన కృపను కనపరుస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? తన కృపను కనపరుస్తూ వచ్చాడు. తన కృపని దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల పైన దేవుడు కనపరచడం ద్వారా ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు బయటికి విడిపించిన వాడుకుంటాడు. అంటే ఇక్కడ మొదటి కోణం ఏంటంటే దేవుని కృప మన హృదయాల్లో కుమ్మరించబట్టడం ద్వారా మనకు జరిగిన మేలు ఏంటంటే మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? ఐగుప్తు అనే బానిసత్వపు బతుకు నుండి మనం విడిపించబడుతున్నాం. దేని నుండి? ఐగుప్తు అనే బానిసత్వపు బ్రతుకు నుండి మనం విడిపించబడ్డాం. ఈరోజు ఎన్నో ఐగుప్తు అనే బానిసత్వ జీవితం మన జీవితంలో ఒకప్పుడు ఉంది. ఎన్నిటికి బానిసలుగా లేమా? మనం త్రాగుడు బానిసలుగా లేమా? వ్యసనాలకు బానిసలుగా లేమా? శరీరాశలకు బానిసలుగా లేమా? లోకాశలకు బానిసలుగా లేమా? ఎన్నో విషయాలకు మనం బానిసలం అయిపోయి ఉన్నాం. కానీ ఈరోజు వాటన్నిటి నుండి మనం విడిపించబడ్డామంటే వాటిలో నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? విమోచించి తన కృప ద్వారా బయటకు తీసుకొచ్చాడు ఆ బానిసత్వ బ్రతుకు నుండి. కాబట్టి ఎవరైతే ఆ దేవుని కృప హృదయాల్లో కుమ్మరించబడి ఆ బానిసత్వ బ్రతుకు నుండి బయటికి విమోచించబడి తోడుకు రాబడ్డారో వారిలో జీవం ఉంటుంది, వాళ్ళు సంఘంగా ఎత్తబడతారు. సో ఈరోజు మనల్ని ఆ కృప ద్వారా ఆయన మనల్ని బయటికి తోడుకొచ్చినది, ఆ కృప ద్వారా మనల్ని విమోచించి ఐగుప్తు అనే బానిసత్వం నుండి ఆ కృప ద్వారా మనల్ని బయటికి తీసుకొచ్చి ఆ కృప మనం అనుసరించడం ద్వారా ఆ కృపలో ఉన్న జీవాన్ని మనలోకి ఇచ్చి మనం సంఘంగా ఎత్తబడేటట్టు మనల్ని సిద్ధపరిచినాడు ప్రభు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఐగుప్తు అనే లోకం నుండి మనల్ని బయటికి తీసుకొచ్చినందుకే ప్రభు ఒక గొప్ప అనుభూతిలో మనం నడిపిస్తున్నందుకై మనం ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. రెండవ మాట కీర్తనల గ్రంథం 31:7 వచనం. కీర్తనల గ్రంథము 31:7 వచనం. కీర్తనల గ్రంథం 31:7 వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నువ్వు ఆగమ్మ, చదువు కీర్తన. నీకే ఇది అవసరం పట్టుకుంటా. ఎప్పుడు బాధల గురించే స్టేటస్లు పెడతాం. చదువు. బాధలను కాదు, నీవు నా బాధను దృష్టించున్నావు. అది అర్థమవుతుందండి? ఏమన్నా రాయబడుతూ వచ్చింది? కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. కాబట్టి ఇక్కడ రెండో కోణం ఏంటంటే రెండో మాట ఏంటంటే ఆయన కృప మన హృదయంలో కుమ్మరించబడటం ద్వారా మనకు జీవం వచ్చింది. తర్వాత మన జీవితంలో జరిగిన మేలు ఏంటంటే ఆ కృప మన హృదయంలో కుమ్మరించబడటం ద్వారా మనకు జరిగిన మేలు ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ఐగుప్తు అనే బానిసత్వం నుండి తన కృప మన పైన కుమ్మరించి మనలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని నుంచి ఐగుప్తు అనే బానిసత్వం నుండి మనల్ని విమోచించి తోడుకుని వచ్చాడు ఐగుప్తు నుండి బయటికి. ఇది మనకు చేసిన మేలు. అంటే బానిసత్వం నుండి బయటికి తోడుకొచ్చాడు. రెండో మేలు ఏంటి?
ఆయన కృప ద్వారా, ఆయన కృపను బట్టి నేను ఆనందభరితుండై సంతోషించేదను. ఎప్పుడు సంతోషిస్తున్నాడు? నీవు నా బాధను దృష్టించున్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు. నాకే బాధ అయితే ఉందో, నేను ఏ బాధతో అయితే బాధించబడుతున్నాను, ఏ బాధతో అయితే నేను నలిగిపోతున్నాను, ఏ బాధ అయితే నాలో కుమిలిపోయేటట్టు చేస్తుందో, ఏ బాధ అయితే నేను ఇతరులు చెప్పుకోలేక, ఎవరికి పంచుకోలేక నాలో నేను నలిగిపోయేటట్టు చేస్తుందో, ఆ బాధల్లో నుండి నువ్వు నన్ను ఖచ్చితంగా నా ప్రాణ బాధలు కనిపెట్టి ఉన్నావు. నాకు వచ్చిన బాధల్లో నువ్వు దృష్టి ఉంచున్నావు నా మీద. దీనికి కారణం ఏంటి? దేవుని కృపే. దేవుని కృప మన మీద ఉండటం ద్వారా మనం ఉన్న బాధల్లో ఆయన దృష్టి ఉంచున్నాడు. ఆయన దృష్టి ఉంచున్నాడు. మనకు ఏ బాధలు వస్తున్నాయో, ఎటువంటి బాధలు మనల్ని మనకు సంప్రాప్తి, మనల్ని మన వెనువెంట వస్తున్నాయో, మనల్ని వెంబడిస్తున్నాయో, ఏ బాధలైతే మనల్ని వెంబడిస్తున్నాయో, ఏ బాధలైతే మనల్ని బాధిస్తున్నాయో, ఆ బాధల మీద దృష్టి ఉంచున్నాడు. మన ప్రాణ బాధలు, మన ప్రాణానికి కూడా వచ్చేటటువంటి బాధల్లో కూడా ఆయన కనిపెట్టుచున్నాడంట. నా దాసుడు, నా దాసురాలికి తన దేహానికి బాధ వచ్చింది, తన ప్రాణానికి బాధ వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? దాని ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన కృపను మన మీద కుమ్మరించి మనల్ని ఆనందభరితులుగా చేస్తున్నాడు. ఎట్లా? ఆనందభరితులుగా. ఏ బాధ అయితే మన దేహానికి వచ్చిందో, ఏ బాధ అయితే మన ప్రాణానికి వచ్చిందో, ఆ దేహానికి వచ్చిన బాధ, ఆ ప్రాణానికి వచ్చిన బాధ నుండి ఆయన కనిపెడుతున్నాడు, ఆయన దృష్టి ఉంచున్నాడు. ఒకసారి మనం అంటాం, ఇన్ని బాధలు వస్తున్న దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇన్ని బాధలు వస్తున్న దేవుడు ఏంది నన్ను మర్చిపోయాడు? ఇన్ని బాధలు వస్తున్నా నాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు? గుర్తుపెట్టుకో నీ సహోదరుడు, సహోదరి, నీకు వస్తున్న ప్రతి బాధ మీద ఆయన దృష్టి పెట్టాడు. అది రాకుండా నేను కాపాడాలి. నీకు వచ్చే ప్రతి ప్రాణ బాధల మీద ఆయన ఏం చేశాడు? కనిపెడుతున్నాడు. అసలు ఇది ఎందుకు రావాలి, రాకూడదు. ఇది ఎంత గొప్ప ఆలోచన, ప్రణాళిక నీ మీద ఆయన కలిగి ఉన్నాడు. చూడండి, ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బాధలు సంపాపోతున్నా వాటన్నిటి మీద దృష్టి పెట్టించాడంట. చూడండి, ఆయన మన ప్రతి బాధని దృష్టి పెట్టి, మన ప్రతి బాధని, ప్రాణ బాధలను కనిపెట్టాడు. కాబట్టి తన కృపలో మనల్ని ఆనందభరితులుగా చేస్తున్నాడు. ఎప్పుడు? ఆ బాధల నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు, బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆ బాధల నుండి మనకు విమోచన ఇచ్చి తన కృప చేత ఆనందభరితులుగా, ఎంత గొప్ప మాట చూడండి. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై. ఉందా సంతోషం? బాధలు వస్తే మనకు సంతోషం ఉండిద్దా? ఎప్పుడు ఆ బాధ పోయిద్దని ఎదురు చూస్తాం, ఏడుస్తూ, అంతే కదక్క. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు రాజు అంటాడు కదా, అయ్యా నాకు వచ్చిన బాధలను కనిపెడుతున్నావు, శరీరానికి రాని, దేహానికి రాని వచ్చే బాధలను కనిపెడుతున్నావు, నా ప్రాణానికి వచ్చే బాధలను కూడా నువ్వు, నా దేహానికి వచ్చే బాధలను దృష్టి ఉంచున్నావు, నా ప్రాణ బాధలను కనిపెడుతున్నావు. కాబట్టి నేను బాధపడాల్సినంత అవసరం లేదు. నా బాధల్లో నేను ఆనందభరితుడిగా ఉంటాను. ఎలాగుంటాడు? నేను ఆనందభరితుడినై సంతోషిస్తా ఇంకా నా బాధల్లో. దావీదు రాజు లాంటి మనుషుడు యేసు ప్రభువు తప్ప మరొకడు పుట్ల. ఎవరు లాంటి వాళ్ళు? దావీదు రాజు లాంటి వాడు. యేసు ప్రభువు గురించి దేవుడు ఒక మాట అంటాడు, తండ్రి దేవుడు, ఇతడు నా ప్రియ కుమారుడు. అంటే అర్థం ఏంటి? దేవునికి హృదయానుసారమైన వాడు అన్నాడు. దావీదు రాజు గురించి దేవుడు ఏమంటాడు? అతడు నా హృదయానుసారుడు. పలు పర్యాయములు దేవుడు మాట్లాడతాడు యోధా ప్రజలతో, మీరు నా దాసుడు, నా సేవకుడైన దావీదు ప్రవర్తించినట్లు, నా దాసుడు నా సేవకుడైన దావీదు నడిచినట్లు, నా దాసుడైన నా సేవకుడైన దావీదు ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించలా, నడవలా, జీవించలా. దావీదు రాజు అంటే దేవునికి ఎంతో దావీదు రాజు అంటే దేవునికి ఎంతో పిచ్చి. ఇష్టం కాదు, పిచ్చి. ఇష్టం అనేది కొంతవరకు ఉండేది, ఇష్టం కష్టంగా మారచ్చు, పిచ్చి ఎప్పుడు కూడా కష్టంగా మారదు. అంత దేవునికి దావీదు రాజు అంటే అంతగా ప్రేమిస్తున్నాడు దావీదు రాజుని దేవుడు. నిజంగా దేవుడు దావీదు రాజుని అంత ప్రేమించాడంటే, దావీదు రాజు దేవుడిని అంత ప్రేమించకపోతే దేవుడు అంత ప్రేమిస్తాడు దావీదు రాజుని. అదే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ వర్ణనాతీతమైనటువంటి సంబంధంతో కూడిన ప్రేమ. నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సేవకుడైన, పరిచారకుడైన, బైబిల్ తాను పట్టుకున్న వాక్యం బోధించడం ఆరంభించిన కాడి నుండి తాను చనిపోయేంత వరకు బోధించిన వాక్యం ఎంతవరకు దావీదు రాజు గురించి, దేవుని గురించి బోధించిన ఇంకా తక్కువే ఉంటుంది.
తన జీవితకాలం అంతా వేరే వర్తమానం చెప్పకుండా దావీదు గురించే చెప్పినా ఇంకా తక్కువే ఉండేది. ఎందుకంటే దావీదు రాజుకి దేవునికి మధ్యలో ఉన్న సత్సంబంధమైనటువంటి ప్రేమతో కూడిన సహవాసం అంత గొప్పదే. అందుకే దేవుడు అంటాడు, ఇద్దరు గురించే గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. అతడు నా హృదయానుసరుడైన దావీదు గురించి, రెండవ మాట యేసు ప్రభువారి గురించి, ఇతడు నా ప్రియ కుమారుడు. ఎందుకంటే వారు ఇరువురు బాధల్లో సంతోషించారు, ఆనందభరితులుగా ఉన్నారు. యేసు ప్రభువారు కూడా కలువరి సిలువకి ఎక్కేటప్పుడు ఎన్నో కొట్టిన, ఎన్నో బాధలు ఆయన పెట్టిన, ఎన్నో అవమానాలు నిందలు ఆయన మీద వేసిన, ఆ కలువరి సిలువలో ఆయన ఎన్నో నిందలు అవమానాలు భరించి కలువరి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటప్పుడు కూడా ఆయన బాధపడుతున్నాడా? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకుడి, మీ కొరకు. అక్కడ కూడా ఆయనకు బాధ లేదు. ఎదుటి వ్యక్తుల గురించే ఆయన వేదనంతా తప్పక ఆయనకంటూ ఇది నాకు జరుగుతుంది ఏదన్న బాధ లేదు. ఆనందభరితులై ఉన్నారు ఆ బాధల్లో కూడా. అందుకే దావీదు యొక్క వేరు చిగురైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు. ఎలా అయ్యాడు? అదే మేము దేశం. నా బాధల్లో నీవు నా బాధను దృష్టించున్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు నీవు. కాబట్టి నువ్వు ఉండగా నాకు ఇంకేడు ప్రభా. ఒక్క మాటలో తేల్చేసాడు దావీదు రాజు. నాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బాధలు నా హృదయంలోకి వచ్చినా నువ్వు ఉండగా నాకేంటి? ఎందుకంటే నీ కృప నాతో ఉంది, నీ కృప నాతో ఉంది. ఇంకా నాకేం కావాలి ప్రభా? ఏం కావాలి? నేను బాధల్లో ఉండా, నా మామే నన్ను చంపాలనుకున్నా, నా మామ నా మీదకి వచ్చి పగ తీర్చుకోవాలనుకున్నా, నా అనేవారు ఎవరైనా సరే నన్ను చంపాలనుకున్నా, నేను ఎందుకు బాధపడాలి ప్రభా? నువ్వు నాకుండగా నేను ఎందుకు బాధపడాలి? నిజంగా దావీదు రాజు యొక్క ఆలోచన, దావీదు రాజు యొక్క ప్రణాళిక అమోఘమైనది. వర్ణించడానికి కూడా మాటలు చాలు. ఏమంటున్నాడు? నా బాధల్లో నువ్వు దృష్టించావు. ఎవరికైనా ఆలోచన వచ్చిన బాధ వచ్చినప్పుడు అసలు నా బాధలు దేవుడు చూస్తున్నాడని ఎవరైనా అనుకోగలుగుతారు? ఎవరైనా? ఎవరు? ఒక దావీదు రాజు మాత్రమే. నా ప్రాణ బాధలు కనిపెట్టి ఉన్నావు. ఎవరైనా అనుకుంటారా? అయ్యో, నా ప్రాణానికి వచ్చే బాధలు కనిపెట్టావు దేవా, చూస్తున్నావని ఎవరైనా అనుకుంటారా? అందుకే దావీదు రాజు లాంటి వాడు యోధా గోత్రంలో యేసు ప్రభు తప్ప మరొకటి పట్ల అంత గొప్ప ధన్యత. చూడండి ఎంత గొప్ప ధన్యుడు. అందుకే దావీదు రాజు వేరు చిగురని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? అబ్రహాము తర్వాత ఎంతమంది పుట్టుంటారు? దాదాపు అబ్రహాము కాడి 14 తరములు అట్టుకుంటారు నాకు గుర్తున్నంత వరకు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. దాంట్లో అబ్రహాము తర్వాత ఎంతమంది వచ్చారు? ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు, ఇంకెవరు వచ్చారు? ఏసావు వచ్చాడు, ఇంకా ఏసావు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, 12 గోత్రాలు కదా. యోధా వాళ్ళందరూ వచ్చారు. 12 గోత్రాలు అంటే దాంట్లో ఉండాలి. ఇంతమంది వచ్చారే, వీరి తర్వాత ఇంకెంతో మంది ఉన్నారు కదా, లేరా? ఉండారు. కానీ ప్రభు ఏమంటాడు చూడండి, మత్తయి సువార్త మొదటి వచనంలో, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడు? దావీదు రాజు ఎప్పుడు పుట్టాడు? ఎక్కడికి తీసుకెళ్లి దేవుడు కలిపాడు అంటే అదే కారణం. ఏంటి తెలుసా? నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు ప్రభా. నువ్వు నా బాధ మీద దృష్టి ఉంచున్నావు కాబట్టి నువ్వు చూస్తుంటే, నువ్వు కనిపెడుతుంటే నాకు వస్తున్న బాధలు. ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా బాధ వస్తుంది, ఒకటి మనకు ఎదురుగా ఏదైనా మనకి నష్టం చేసేది వస్తుంది అనుకోండి. మనం జర్నీలు వెళ్తున్నాం, ఒక లారీ మనకు ఎదురుగా వస్తుంది అనుకోండి, దానికి ఎదురుకోపోతావా? ఆ లారీ రోడ్డుకి అటు ఇటు 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 తిరుగుతూ వస్తుంది అనుకో, తాగి ఎవరో డ్రైవింగ్ చేస్తున్నాడు, రోడ్డుకి ఈ మూలకి ఆ మూలకి పోతున్నాడు అనుకో, సరే రాయ్యా నువ్వు బాగా వస్తున్నావు, నేను నీకే ఎదురు వస్తాను వెళ్ళి ఆయన గుద్దుతావా? మొదట ఏం చేస్తాం? అంత దూరం చూస్తే బైక్ మీద అయితే కాకుండా బైక్ ఆపేసి పక్క దిగుతాం, వాడు చెప్తాలేదు, అంతే కదా. ఏదో కూడా అనుకుంటాం, ఎందుకు వచ్చేదాన్ని మొదట ఆపేస్తాం. ఇక్కడ అర్థం ఏంటి? నా ప్రాణ బాధలు కనిపెట్టి ఉన్నామంటే అర్థం ఏంటి? దేవుడు మొదటే దావీదు రాజుకు వచ్చే ప్రాణ బాధలను కనిపెట్టాడు కాబట్టే వాటిని తప్పించాడు దేవుడు. అందుకే దావీదు రాజు అంటాడు, నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనవుతున్నా, సంతోషిస్తున్నా. ఎందుకంటే నాకు వచ్చిన బాధ ఎందుకు వచ్చిందో దాని మీద దృష్టి పెట్టావు. నా ప్రాణ బాధలు నువ్వు
కనిపెట్టావు, అందుకే ఆ ప్రాణబాధ నా దగ్గరికి రాకుండా నువ్వు కాపాడే ప్రభా, నీ కృపే, అందుకే నేను ఆనందిస్తాను. అందుకంటాడు కదా దావీదు రాజు, మరణపు టూర్లో నేను చూడండి రాయబడుతున్న మాట ఏంది, గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు, అంటే అర్థం ఏంటండి, దావీదు రాజు ప్రాణాన్ని దేవుడు కనిపెట్టుకుని ఉన్నాడు. గాఢంధకారపు లోయలో మరణ పంచులేలా దావీదు రాజుకి ఏం కాదు, ఎందుకంటే ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. దావీదు రాజుకి ఏం రాకుండా కాపలా కాస్తూ ఉన్నాడు. అది అసలైన మాట. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన ఎన్నమాట ఇది, రెండు, ఆయన కృప ద్వారా మన జీవితాలు జరిగిన మేలు. ఒకటి, ఆయన ఐగుప్తు అనే బానిసత్వం నుండి మనం బయటకు తీసుకొచ్చి తోడుకొచ్చాడు. రెండు, ఆయన కృప ద్వారా మనకున్న బాధలు ఆయన దృష్టి నుంచి కనిపెట్టి, మన ప్రాణ బాధలు కనిపెట్టి వాటి నుండి అవి మన దగ్గరికి రాకుండా కాపాడి మనల్ని ఆనందభరితులుగా చేస్తున్నాడు. మూడు, రండి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 9 verse 27. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 9 verse 27. చదవండి. 27 కదా. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి, ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమ కాలం మందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నిన్న మాటిది. మూడో మాట చూసినట్టే, ఆయన కృప మన హృదయాల్లో కుమ్మరించబడటం ద్వారా మన జీవితాల్లో జరిగిన మేలు ఏంటంటే, మూడవదిగా కృప ద్వారా శత్రువుల చేతిలో నుండి తప్పించడానికి రక్షకుడిని మన కొరకు నియమించాడు. ఏం చేశాడండి? శత్రువు చేతిలో నుండి మనల్ని తప్పించడానికి ఒక రక్షకుడిని దయచేసాడు మనకు. చూడండి బైబిల్లో రాయబడుతున్న మాట చూసినట్టే, ఏ దేవుడు ఏ ప్రజలైతే వారి జీవితాలు సరిచేయడానికి శత్రువులకు అప్పగించాడో వారి నుండి మరలా వారిని రక్షించడానికి కాపాడటానికి దేవుడు ఏం చేశాడు? తన కృప ద్వారా, చూడండి, తన కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకుడిని నియమించాడు. ఈరోజు కృప ద్వారా మన జీవితాల్లో, కృప మన హృదయాల్లో కుమ్మరించబడటం ద్వారా మన జరిగిన మేలేంటి తెలుసా? మనం రక్షించబడుతున్నాం. మనకు రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపలు ఆయన రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. ఇంకా దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. కానీ యేసు ప్రభువారు అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన శత్రువుల యొక్క చేతుల నుండి మనల్ని విడిపించి రక్షించడం కొరకు మన కొరకే ఒక రక్షకుడిని లోకానికి అనుగ్రహించాడు. మనం సాతాను యొక్క చేతుల్లో ఇమిడి ఉన్న వారు కొన్నాం, సాతాను యొక్క చేతుల్లో కూలిపోయిన వారు కొంటూ వచ్చాం, సాతాను యొక్క చేతుల్లో నివసిస్తున్న వారు కొంటూ వచ్చాం. సాతాను యొక్క చేతుల్లో మనం చిక్కబడి ఉన్నప్పుడు అరే చూడు వెళ్ళిన మామూలు పట్టుకున్నా, ఎక్కడి నుంచి పరిగెత్తుకెళ్ళి మీరు అక్కని పట్టుకుంటే ఆపిద్దాం. మీరక్క చూడండి కొద్దిగా చూడు, ఆ బాబుని చూడండి, భయపడినట్టున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన కృప. ఇక్కడ ఆయన కృప ద్వారా మన జీవితంలో జరిగిన మూడో మేలు ఏంటంటే, శత్రువు చేతుల నుండి మనల్ని రక్షించడం కొరకు ఒక రక్షకుడిని మన కొరకు దేవుడు అనుగ్రహించాడు. ఆ కృపతో ఈరోజు మనకు రక్షకుడు అనుగ్రహించబడ్డాడంటే, మన కొరకై మన పాపం నుండి విమోచించడానికి ఒక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడంటే, మన పాపం నుండి మనకు విమోచన ఇవ్వడానికి కొరకై రక్షకుడు ఈ లోకానికి వచ్చాడంటే దేవుని కృప ద్వారా అనేది మనకు జరిగింది. కానీ 2020
5 సంవత్సరాలు అయింది. అంటే 2024 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు, మహోన్నతుడైన దేవుడు మనము శత్రువు చేతుల్లో నుండి మనం తప్పించబడి రక్షించబడాలని మన కొరకే 2025 సంవత్సరాల కిందట యేసు ప్రభువారిని లోకానికి దేవుడు పంపించాడు. ఆ రక్షకుడు ఈ లోకానికి రావటం ద్వారా, శత్రువుల యొక్క చేతుల్లో నుండి ఆ కృప ద్వారా రక్షకుడు ఈ లోకానికి రావటం ద్వారా శత్రువు యొక్క చేతిలో నుండి మనం తప్పించబడ్డాం. ఈరోజు మన జీవితాల్లో శత్రువు చేతుల నుంచి మనం తప్పించబడ్డామంటే అది దేవుని మహోన్నతమైన కృపే. ఆ రక్షకుడు దేవుని కృప ద్వారా రక్షకుడిని లోకానికి అనుగ్రహించడం ద్వారా దేవుడు మనం శత్రు యొక్క చేతిలో నుంచి మనం ఏం చేయబడ్డాం? తప్పించబడి మనం రక్షించబడిన అనుభవంలోకి వచ్చాం. ఈరోజు మనం పాప నుండి, లోకం నుండి, శత్రు యొక్క కార్యం నుంచి రక్షించబడ్డామంటే దేవుని కృప ద్వారా దేవుడు అనుగ్రహించిన రక్షకుడిని బట్టి, ఆ దేవుని కృప రక్షకుడి లోకానికి రావడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని కృపను బట్టి దేవుని ఆరాధించాలి. రక్షకుడిని మనకి ఇచ్చినందుకు. ఇదన్నమాట 3. ఇక 4 విషయాలు చూద్దాం. నిర్గమాకాండం 34 అధ్యాయం 7 వచ్చి నిర్గమాకాండము 34 అధ్యాయం 7 వచనం. నేను చదువుతుండక్క ఆయన 1000 మంది కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. కానీ ఇక్కడ 4వ కోణాన్ని చూస్తున్నాం. ఆ కృప ద్వారా, ఆ కృప మన హృదయాలు కుమ్మరించబట్టం ద్వారా మన జీవితంలో జరిగిన 4వ మేలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మనకు తోడుగుండి ఐగుప్తు అనే బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు, తోడుకుని వచ్చాడు ఐగుప్తు నుండి. 2, ఆయన కృప ద్వారా మన బాధలను దృష్టించి మన బాధలను కనిపెట్టి మనల్ని ఆనందభరితులుగా చేపిస్తున్నాడు. 3, ఆ కృప ద్వారా శత్రువు చేతుల్లోంచి మనల్ని తప్పించడం కొరకు రక్షకుడు నియమించాడు. 4వదిగా చూడగా ఆ కృప ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఏం కలుగుతుందండి? పాప క్షమాపణ. చూడండి, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధం, పాపమును క్షమించును. కృప ఏం చేయబడుతుందండి? పాపము క్షమించబడుతుంది కృప ద్వారా. అంటే దేవుడు మన పైన కృప చూపించడం ద్వారా, దేవుడు మన పైన తన కృపని కనపరచడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? పాప క్షమాపణ పొందుకుంటూ వస్తున్నాం. ఏమవుతూ వచ్చిందండి? పాప క్షమాపణ 15 గంట లేటు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఏమని రాయబడుతూ వచ్చిందండి? పాప క్షమాపణ. ఆ కృప ద్వారా మానవులు అయిన మన జీవితాల్లో పాప క్షమాపణ వస్తుంది. దేవుని కృప మన జీవితాల్లో లేకపోతే, దేవుని కృప మన జీవితాల్లో కుమ్మరించబడకపోతే, దేవుని కృప మన హృదయాల్లో ఉండకపోతే మనకు అసలు పాప క్షమాపణే లేదు. ఒక పాపంలో జీవించే మానవుడు బైబిల్ ప్రకారం ఏం రాయబడుతూ వచ్చింది? ఒక దొంగతనం చేసిన వాడు ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అవునా? కొట్టారు లేదా? కొట్టి చంపుతున్నారు. అంటే ఈ లెక్కలో చూసుకుంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్న 10 ఆజ్ఞలు ఎవరి మీద వాటిని రాళ్లతో కొట్టే చంపాలి. ఈ లెక్కలో చూసుకుంటే ధర్మశాస్త్రం అంటే మనకి ఉన్న 10 ఆజ్ఞల్లో చూసుకుంటే అబద్ధం ఆడితే రాళ్లతో కొట్టి చంపాలి, దొంగతనం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి, వ్యభిచరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ఇంకా సరే, ఈ కొన్ని వాటి వరకు చూద్దాం. ఈ లెక్కలో మొదటి ఆరంభించుకుంటే మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటివరకు ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటాం? ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటారు? ఎన్నిసార్లు చచ్చిపోయి ఉండాలి? ఎన్ని పాపాలు చేసి ఎన్నిసార్లు చచ్చిపోయి ఉండాలి? ఓసారి చేస్తాం, మళ్ళీ చావడానికి లేదండి. అంటే ఎప్పుడో చచ్చిపోవాల్సిన వారు మనం తప్పు చేసినా, పాపాలు చేసినా ఇంకా బ్రతుకున్నామంటే కారణం ఏంటి? కృప. అంటే మనం పాపం చేసినా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, మరలా పాపం వైపు వెళ్ళకోకుండా ఉండటానికి, మనకు సమయం ఇచ్చి మన జీవితాన్ని మారటానికి, దేవుడు మన మీదకి శిక్ష రాకుండా, దేవుని ఉగ్రత రాకుండా దేవుడిచ్చే సమయమే కృప. దేవుడిచ్చే సమయమే కృప. ఈరోజు ఆ దేవుడు మనకు సమయం ఇవ్వటం ద్వారా ఈరోజు మనం బ్రతుకున్నాం. మన పాపాలను బట్టి మనం చనిపోకుండా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మన పాపం నుండి మనల్ని క్షమించిన వాడుకుంటాడు. కాబట్టి
దేవుడు మన పాపల నుండి మనల్ని క్షమించినందుకు, ఆ పాపల నుండి క్షమించడానికి తన కృపను మనకి ఇచ్చినందుకు మహోన్నతుడైన దేవుణ్ణి, ప్రభా నీ కృపను నాకు ఇవ్వటం ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి, నీ కృప నాకు ఇవ్వటం ద్వారానే, కృప అనేది నా జీవితంలో ఒక సమయం నువ్వు ఇవ్వటం ద్వారా నేను మారటానికి ఈరోజు ప్రభా నేను పాప క్షమాపణ నొంది ఉన్నాను. ఆ కృప నా జీవితంలోకి రాకపోతే నాకు పాప క్షమాపణ లేదు. కాబట్టి కృప ద్వారా మనకు జరిగిన మేలు ఏంటంటే పాప క్షమాపణ మన జీవితంలో జరిగింది. అది మనకు చేసిన మేలు దేవుని కృప ద్వారా. ఐదవదిగా కృపను గురించి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. వీరు వారి మీద అధికారం చేసిరి, వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు చాలా. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న 5వ మాట ఏంటండి, ఆయన కృప ద్వారా అనేక మార్లు మనల్ని విడిపించాడు. ఈ కృప ఎలాంటిదంటే పలు పర్యాయం అనేక మార్లు మనల్ని విడిపిస్తున్నదిగా ఉంది. మనల్ని విడిపిస్తుంది, దేవుని ఉగ్రత నుండి విడిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుని కోపం నుండి మనం విడిపించబడుతున్నాం. చూడండి, ఈ రోజుకి మనం బల దగ్గరికి వస్తున్నాం, ఇంకా ప్రభా నేను పాపం చేశాను ప్రభు, ఈ వారం అంతా క్షమించని తీర్మానం చేసుకుని చేసుకుంటాం. అంటే అర్థం ఏంటి? ఈ కృప పలుమార్లు వారిని ఎలాగైతే వారిని విడిపిస్తూ వస్తుంది అనేక మార్లు, అలాగే దేవుని కృప మన జీవితాలు కూడా ఆ లోకంలోకి వెళ్తున్న మనల్ని విడిపిస్తూ వస్తుంది. కాబట్టి దేవుని కోపం నుండి కూడా మనల్ని విడిపించింది, దేవుని ఉగ్రత నుండి కూడా విడిపిస్తూ వస్తుంది. కానీ దేవుని కృప ఎలాంటిదంటే 5వ మాట అనేక మార్లు మనల్ని విడిపించినదిగా ఉంటుంది. ఎన్నో పర్యాయములు మన జీవితంలో లోకంలోకి వెళ్ళిపోతున్నా, ఎన్నో పర్యాయాలు మన జీవితం లోకంలో ఉంటున్నా, ఎంతగానో లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ లోకంలో ఉన్న వాటిని స్నేహించి లోకంలో ఉన్న వాటి వైపు మక్కువ కలిగి లోకాన్ని ప్రేమించిన వారు కూడా ఎన్నిసార్లు మనం లోకంలో పడ్డా దేవుని కృప అనేక పర్యాయములు, అంటే ఎన్నిసార్లు అయినా మనల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది. అదే దేవుని కృప, ఎంతో గొప్ప దేవుని కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ కృప మన హృదయాల్లో కుమ్మరించబడటం ద్వారా, ఈ కృప మన హృదయాల్లో కుమ్మరించబడటం ద్వారా మన జీవితంలో జరిగిన 5వ మేలు ఏంటంటే, 5వ మేలు? అనేక మార్లు కృప మన జీవితంలోకి రావడం ద్వారా మనం విడిపించబడుతున్నాం. దేవుని ఉగ్రతకి వెళ్తాం లేదు, లోకం నుండి కూడా, లోకంలో ఉంటేనే కదా దేవుని ఉగ్రత, లోకంలో జీవిస్తేనే కదా దేవుని ఉగ్రత. ఆ దేవుని ఉగ్రత నుండి కూడా ఈ కృప ఏం చేస్తుంది? మనల్ని విడిపించిందిగా ఉంది. అనేక పర్యాలు, చాలాసార్లు, చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో కూడా ఈ దేవుని కృప మనకు ఉండటం ద్వారా మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, రహస్యంగా ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేసినా సరే ఇంకా మనం విడిపించబడుతున్నామంటే దేవుని కృపే. ఈ కృప ద్వారానే అనేక పర్యాయాలు మనం తప్పులు చేసినా విడిపించబడుతున్నాం. ఏం చేయబడుతున్నాం? విడిపించబడుతున్నాం. ఇంకా మనం విడుదల పొందిన వారికి ఉండమంటే దేవుని కృప. ఇక్కడ మన జీవితాలు ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, దేవుని కృప మనల్ని విడిపిస్తున్నందుకు. దేవా నేను నరకానికి వెళ్ళిపోకూడదని శత్రువు యొక్క చేతిలో నుంచి నన్ను అనేక పర్యాయం నేను శత్రువు చేతిలోకి వెళ్తున్నా, నన్ను విడిపిస్తున్నావు. ఆ శత్రువు యొక్క బంధకాల్లో నుండి నన్ను విడిపిస్తున్నావు. గర్జించు సింహమైన శత్రువు నన్ను తినటానికి ప్రభు ఎదురు చూస్తూ ఉండగా ఆ శత్రువు యొక్క చేతుల్లోకి నేను వెళ్ళకోకుండా శత్రువు చేతిలోకి వెళ్తున్నా, నన్ను అనేక పర్యాయములు నన్ను విడిపిస్తూ వస్తున్నావు ప్రభా. ఇలా శత్రువు చేతిలోకి వెళ్ళినా నన్ను విడిపించావు ప్రభా, నీకు కృతజ్ఞతలని ప్రభుని ఆరాధించాలి. ఇది 5వ మాట. ఇక 6వ విషయాలు చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. అది చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట దేవుని కృప. దేవుని కృప మన హృదయాల్లో కుమ్మరించబడటం ద్వారా, ఆ దేవుని కృప కలువరిశిల యొక్క త్యాగం ద్వారా మనకు హృదయాల్లో కుమ్మరించబడటం ద్వారా మనలో జీవం వచ్చింది. ఆ జీవం పొందుకున్న మన జీవితాలకు జరుగుతున్న మేలు ఏంటంటే
ఆరోదిగా ఇప్పుడు 5 విషయాలు చెప్పండి. మొదటి మేలేంటి? ఐగుప్తు అనే బానిసత్వం నుండి విమోచించి బయటకు తోడుకొచ్చాడు. రెండో మేలేంటి? ఆయన కృపను బట్టి మనకి ఎన్ని బాధలున్నా బాధలు దృష్టి ఉంచి కనిపెట్టి మనకు ఆనందాన్ని ఇస్తున్నాడు. మూడోదేంటి? శత్రువు చేతుల నుంచి మనం తప్పించడానికి రక్షకుడు నియమించాడు. నాలుగవదిగా పాప క్షమాపణ ఇస్తూ వస్తున్నాడు ఆయన కృపను బట్టి. ఐదవదిగా అనేక మార్లు మనం తొలగిపోయినా శత్రు చేతుల్లోకి వెళ్తున్నా శత్రు చేతుల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. ఆరవదిగా మనలను ఆయన కృప ద్వారా విసర్జించట్లేదు. ఎన్నో పర్యాయాలు మన జీవితం చూడగా ఎన్నో సందర్భాల్లో మనము తిరిగి వచ్చిన దాస్యపు జీవితానికి వెళ్ళాలనుకున్నా లేదా ఒక అధికారి నియమించుకుని మేము తిరిగి వెళ్ళిపోతామని ఆయన మీద తిరగబడినా ఆయన ఏం చేస్తున్నాడు? కృప దయా వాత్సల్యత కలిగిన దేవుడు, కృపచూపు కలిగిన దేవుడు కాబట్టి తన దయా వాత్సల్యతలో ఉన్న కృపను బట్టి ఏం చేస్తున్నాడు? విసర్జించట్లేదు. చూడండి, ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఉండాలనుకోండి, సపోజ్ ఒక తండ్రి, తల్లి, ఒక కుమారుడు, కూతురు, ఇంతవరకు అంటే 7 కుమార్తెలు లేరు ఇక్కడ. ఒక కుమారుడు, కూతురు. సరే, ఇప్పుడు కుమారుడికి వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత కుమారుడు తండ్రి దగ్గర నుంచి కొన్ని పరిస్థితులను బట్టి భార్య మాటలేనో ఇంకో రీతిలో, నాయన నేను బయటికి వెళ్ళిపోయి నేను సపరేట్గా కుటుంబంగా నేను రూమ్ రెంట్ తీసుకుని ఇల్లు తీసుకుని నేను సపరేట్గా ఉంటానంటే ఫస్ట్ ఏం చేస్తాం? గద్దిస్తాం. అరే ఇప్పుడే పెళ్ళయిందిరా, తెల్లగొడదరా, చాలా అనుభవాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, ఇప్పుడు పెళ్ళైందిగా బయటకు వెళ్ళి చాలా ఇబ్బంది పడతామని చాలా మాటలు చెబుతాం. అలాంటి వాడు ఉంటాడు వినడోడు. ఏం చేస్తాడు? ఎట్ట కూడా కొట్లాడతాడు కొన్ని రోజులు. ఇక ఇష్టం లేని కాపురం చేసినా ఉపయోగం లేదు కదా. ఎన్నో కొట్లాడతారు. ఏమైతే చివరికి తండ్రికి విరక్తి పుట్టి ఏమంటాడు? అరే పోరా, పోతే పోయి నువ్వు ఎక్కడో కొట్టుండు, నాకు ఎందుకు పో అని చెప్పి అని అంటాడు. అనడా? అదే సందర్భం ఎవరికి జరిగింది? చిన్న కుమారుడు యొక్క జీవితంలో వివాహం అవలా, కానీ తండ్రి దగ్గర నుంచి కొట్లాడి బయటకు వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయిన నీ ఇష్టం బాబు అని చెప్పి, నేనైతే వెళ్ళమట్లేదు, నీ ఇష్టం నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. వెళ్ళిపోయాడు ఆస్తి తీసుకుని. అయినా మళ్ళా కుమారుడు వచ్చినప్పుడు ఆ కుమారుడిని విసర్జించాడా? పోనీ మన కుటుంబంలో నుంచి ఒక అతను ఇంట్లో ఉండను వేరే కాపురం పెట్టుకుంటాను బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి తన తప్పును తెలుసుకుని మరలా నాయన నేను కష్టాలు బాధలు భరించలేను, నేను ఇంటికి వచ్చినప్పుడు మనం కాదని బయటికి నెట్టేస్తామా? అంటే ఒకవేళ బయటికి వెళ్తానంటే వెళ్ళిపోమంటాం. మనం ఎక్కువగా మనం ఇబ్బంది పెడితే ఏమంటాం? సరే పోయా నీ జీవితం నువ్వు అని చెప్పంటాం. అంటే మనం కొంత విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు అసలు విసర్జించడంట. దేవుడు అసలు వీళ్ళు నాకు వద్దు అన్న ఆలోచన దేవుడు మనకు తీసుకురాడు కదా. మన జీవితంలో దేవుడు ఆ మాట తీసుకురాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన కృప ద్వారానే అనేక పర్యాయాలు మేము ఐగుప్తులోకి వెళ్తాం, మరలా పాపానికి వెళ్తాం. ఏ పాపం విడిచిపెట్టొచ్చో దానికే వెళ్తున్నాం అన్నప్పటికీ, మన ప్రవర్తన ద్వారా వెళ్ళినప్పటికీ, మనం తిరిగి ఐగుప్తికి వెళ్తామని మన దేవుని మీద తిరగబడ్డ అనుభవం ఉన్నప్పటికీ తన కృప ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు విసర్జించట్లా. ఆ కృప మనల్ని ఎప్పుడు దేవుడు విసర్జించుకోకుండా చేస్తుంది. ఆయన కృప ద్వారా దేవుడు ఏ రోజు కూడా మనల్ని విసర్జిస్తున్నాడు. మనల్ని విసర్జించుకోకుండా మనతోనే ఉంటున్నాడు ఆయన. అంటే ఎంత గొప్ప కార్యమో చూడండి. ఆ కృప మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా మనలో జీవం ఉంటుంది. ఆ కృప మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా మన జీవం రావడం ద్వారా మన జీవితంలో జరిగిన మేలేంటంటే ఆరోదుగా దేవుని కృప ద్వారా మనం విసర్జించబట్ల. ఈరోజు దేవుని కృప మన జీవితంలో కుమ్మరించబడకపోతే, మన హృదయాల్లో కుమ్మరించబడకపోతే దేవుడు ఎప్పుడో మనల్ని విసర్జించేసేవాడు. మీరు నాకు అవసరం లేదని ఎప్పుడో చెప్పేవాడు. కానీ అయినా దేవుడు చెవట్లేదు, ఇంకా దేవుడు మనల్ని విసర్జించట్లేదంటే కారణం ఏంటంటే ఆయన కృప. ఏంటి? ఆయన కృప. తన కృప ద్వారా దేవుడు మనల్ని విసర్జించట్ల. దీన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా, ఈ రోజుకి నాలో పొరపాట్లు బలహీనతలు ఉన్నాను, విసర్జించట్లేదంటే మెయిన్ రీజన్ ఏంటంటే నీ కృప. దాన్ని బట్టి కృతజ్ఞతలని ప్రభుని ఆరాధించేద్దాం. ఇది 6. 7వ విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. కాబట్టి దేవుని కృప ఎన్నమాట ఇది? 7వదిగా ఆయన కృప. మొట్టమొదటిగా ఆయన కృప మన హృదయాల్లో కుమ్మరించడం ద్వారా మనలో జీవం వచ్చింది. తర్వాత మన జీవితాల్లో జరిగిన మేలేంటి? ఇంకా మన జీవితాల్లో జరిగిన మేలేంటి? మొట్టమొదటిగా ఆయన ఐగుప్తు అనే బానిసత్వం నుండి బయటికి విమోచించి తోడుకొచ్చాడు. 2,
ఆ అనేకమైన బాధల్ని, మనకు వచ్చే బాధలు కానీ మన ప్రాణ బాధల్ని దృష్టి ఉంచాడు, కనిపెట్టి మనకు ఆనందాన్ని ఇస్తున్నాడు. 3, శత్రు చేతిలో నుంచి తప్పించడానికి రక్షకుడు అనుగ్రహించాడు. 4, పాప క్షమాపణ ఇచ్చాడు. 5, అనేక మార్లు మనల్ని విడిపిస్తూ వస్తున్నాడు. తర్వాత మనల్ని ఆయన కృప ద్వారా విసర్జించట్లేదు, ఆయన కృప ద్వారా విసర్జిస్తున్నా. 7 ఏమైనా పెడితే వచ్చింది, కృప ద్వారా కదలకుండా నిలుచుచున్నాం మనం. చూడండి, ఎలాగ రాజు యెహోవా యందు నమ్మకం ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు, దావీదు రాజు అంటాడు, రాజునైన నేను దేవుడివైన నీ యందు, యెహోవా దేవుడివైన నీ యందు నేను నమ్మకం ఉంచున్నాను, కాబట్టి నేను కదల్చబడ్డా. కారణం ఏంటి? నీ కృప. కాబట్టి ఆయన కృప ద్వారా మనం కదల్చబడినటువంటి క్రీస్తు అనే బండ పైన పునాది వేయబడ్డాం. ఏం చేయబడ్డామండి? ఆయన కృప ద్వారా కదల్చబడుకోకుండా క్రీస్తు అనే బండ పైన మనం పునాది వేయబడ్డాం. సో మన జీవితాల్లో ఈరోజు మనం కదల్చబట్టానికి కానీ కదల్చబట్టానికి సాధారణ వచ్చి ఎంత కదల్చాలనుకున్నా అవకాశం లేదు. ఎందుకంటే క్రీస్తు అనే బండ పైన మనం పునాది వేయబడ్డాం. ఒకప్పుడు మన ఇల్లు చూడగా, ఒకప్పుడు మన జీవితం చూడగా ఇసుకలో కట్టుకున్నటువంటి ఇల్లులాగా ఉంది. ఈ రోజు చూడగా క్రీస్తు అనే బండ పైన పునాది వేయబడినదిగా ఉంది. దీనికి కారణం ఏంటి? దేవుడు తన కృప మన పైన చూపడం ద్వారా, దేవుడు తన కృప మన పైన చూపడం ద్వారా, యేసు ప్రభువు కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేయడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కృప ద్వారా మనం క్రీస్తు అనే బండ పైన ఈ రోజు నిలవబడుతున్నాం. దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇక్కడ 7వ విషయం ఏంటంటే, ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? కదలకోకుండా నిలిచేటట్టు చేస్తుంది. ఈరోజు ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మరలా లోకం వైపు తిరిగి వెళ్ళకోకుండా నిలబడగలుగుతున్నామంటే దేవుని సన్నిధిలో దేవుని కృప. కాబట్టి ఇట్టి దేవుని కృప మనకి దేవుడు అనుగ్రహించినందుకై, మన హృదయాల్లో కుమ్మరించి కృపని, ఈ కృప ద్వారా మనకు జీవం ఇచ్చినందుకై, ఈ జీవమే కాదు ఇంకా మనకు మేలు చేశాడు 7 అంతల మీద. దాని అంతటి మరి ప్రభువుని మనం ఆరాధించే వారికి, ప్రభు రాజు ఎలాగైతే నీ అందు నమ్మకొచ్చడం ద్వారా కదలకుండా నిలుస్తున్నాడు, అట్లా నన్ను కూడా నీ అందు స్థిరత్వం కలిగిన వారుగా కదలకోకుండా నిలిచేటట్టు నన్ను క్రీస్తు అనే బండలో చంచలమైన మనసు కాకుండా, తండ్రి తొలగిపోయే మనసు కాకుండా, క్రీస్తు అనే బండ పైన స్థిరముగా పునాది నన్ను నిలబెట్టినందుకై, నా పునాది క్రీస్తు అనే బండ పైన వేసినందుకై నీకు కృతజ్ఞతలు ప్రభు అని మనం ప్రభుని ఆరాధించేవారుగా దేవుని కృప ద్వారా 7 మేలులు జరుగుతూ వచ్చినాయి. దేవుని కృప మన హృదయాల్లో కుమ్మరించబట్టం ద్వారా మనలో జీవం వచ్చింది. ఆ జీవమే కాదు ఇంకా మనకి ప్రభు చేసిన మేలు ఏంటి మన జీవితాల కంటే? ఒకటి, ఐగుప్తు అనేటటువంటి బానిసత్వం నుండి బయటకు విడిపించి తోడుకుని వచ్చాడు ఐగుప్తు నుండి బయటికి. 2, ఆయన మన బాధల్ని, మన ప్రాణ బాధల్ని దృష్టి ఉంచుతున్నాడు, కనిపెట్టి మనకు ఆనందాన్ని ఇస్తున్నాడు. 3, శత్రువుల చేతుల నుంచి తప్పించడం కొరకు రక్షకుడు నియమించాడు. 4, పాప క్షమాపణ ఇస్తున్నాడు ఆయన కృప ద్వారా. 5, అనేక మార్లు మనల్ని విడిపిస్తున్నాడు. 6, ఆయన మనల్ని విసర్జించట్లే ఆయన కృప ద్వారా. 7, ఆయన కృప ద్వారా కదలకోకుండా స్థిరంగా రాజు వలె మనం స్థిరంగా ఉంటున్నాం. ఇటు ధన్యత దేవుడు క్రీస్తు యేసులో మనకి ఇచ్చినందుకై మనం ప్రభువుని ఆరాధించేవారు కూడినట్లు ఆ కదలకోకుండా స్థిరత్వం కలిగినటువంటి జీవితాన్ని దేవుని కృప ద్వారా దేవుడు మనకి ఇచ్చినందుకై ప్రభువుని మనం ఆరాధించేవారు, ప్రభువుని గణపరిచేవారు కూడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మనం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒక తర్వాత ఒకరు మార్చి ఆరాధన చేద్దాం.